కమ్యూనిటీ స్కూల్స్ అని ఒక మాట వాడారు. ఏంటి ఆ కాన్సెప్ట్? సాధ్యపడుతుందా? కమ్యూనిటీ స్కూల్స్ చాలా మంచిదండి. ఇప్పుడు అన్నిట్లో వర్స్ట్ స్కూల్స్ అవును గ్రామీణ ప్రాంతాల్లో బాత్రూమ్ ఉండేవి, మురికి గుంటలు, బోర్డులలో చాక్ పీస్ ఉండేవి, ఆడ కరెంట్ ఉండదు. ఎన్నో స్కూల్స్ కరెంట్ కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ విద్యుత్ శాఖకు కరెంట్ కట్టలేక ప్రభుత్వ విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లకు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైసలు ఇస్తారు. ఇంత జోక్ గవర్నమెంట్. అయితే ఈ పట్టణాలు కూడా అట్లే ఉన్నది. అయితే ఈవెన్ పేదోళ్ళు కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుపోతాను పంపిస్తానికి భయపడుతుండ్రు. 1-2 స్కూల్ తప్ప. అయితే ప్రైవేట్ స్కూల్స్ చాలా పిరము. అది పేదోళ్ళకి కాదు, ఇది సాలరీడ్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్. ఎందుకంటే మంచి మంచి ₹1 కోటి 2 కోట్ల అపార్ట్మెంట్ ఉంటారు, కానీ స్కూళ్ళ ఫీజు 2 లక్షలు. మంచి స్కూల్ అంటే అది ఇద్దరు పిల్లలు ఉంటే 4 లక్షలు స్కూల్ ఫీజే. మళ్ళీ బట్టలకు, పుస్తకాలకు, ట్రాన్స్పోర్ట్ కాదంత ఎక్కువ. కమ్యూనిటీ స్కూల్స్ అంటే అమెరికాలో కమ్యూనిటీ స్కూల్స్ అంటే ఆ స్కూల్స్ నడిపించేది ప్రభుత్వం కాదు, లేకుంటే ప్రాఫిట్ మేకింగ్ ప్రైవేట్ కంపెనీస్ కాదు, ఆ లోకల్ ఉన్న కమ్యూనిటీ నడిపిస్తుంది. అయితే వాళ్ళకే వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఆశ ఉంటుంది, ధ్యానం ఉంటుంది. వాళ్ళ పిల్లలు మంచి కావాలని ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసుకునేది వాళ్ళే. అయితే వాళ్ళ కంట్రోల్లో స్కూల్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అమెరికాలో అన్ని స్కూల్స్ కమ్యూనిటీ స్కూల్స్ గవర్నమెంట్ ఫండెడ్ ఉంటాయి, కానీ రన్ బై ద కమ్యూనిటీస్. అది ఎక్స్పెరిమెంట్ చేస్తా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రీజనబుల్ స్కూల్ ఫీజులా చేయగలుగుతాం. నా ఆశ ఈసారి ఒక్క కమ్యూనిటీ స్కూల్ సక్సెస్ఫుల్ చేసి చూస్తే గవర్నమెంట్ దాన్ని రెప్లికేట్ చేస్తుంది. వండర్ఫుల్. రైట్ సార్. రంజిత్ రెడ్డి గారు మాట్లాడితే ముస్లింలంతా నా వెంటున్నారు, 4 లక్షల మంది ఉన్నారు, నాకే ఇస్తారు, నేను గెలుస్తున్నాను అంటున్నారు. మరి మీరేమో అంటే ప్రపంచం అంతా ఇది మతతత్వ పార్టీ అనే ఒక ముద్ర ఉన్న బీజేపీ పార్టీలో ఉన్నారు. మీకేమన్నా ఇబ్బందా? మీరు చెప్పండి, ఎవరు మతతత్వ పార్టీ? నాకు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఓటేస్తా, అది మతతత్వమా? నేను అన్నా ఎప్పుడైనా? ఆయన ముస్లిం అయి ఉంటే మతతత్వం అనేవాళ్ళు. అయితే ఆయన ఈ మతతత్వ పార్టీ కమ్యూనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ మతతత్వ పార్టీ కాదు. కానీ ఆయన గురించి మాట్లాడింది కదా, ఆయనకు రాజకీయ అనుభవం లేనట్టుంది, ఏదో బిజినెస్ ఇచ్చేసుకుంటారు. అది నిజమైన ఉన్నా అట్లా బయటికి చెప్పుకోవద్దు. ఎందుకంటే ఓ ప్రజాప్రతినిధి ఉంటే, చేవెళ్ళ పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఉంటే అందరు రిప్రజెంటేటివ్ ఉంటారు. మీరు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అంటే మీకు హిందూల ఓట్లు వద్దా? మీరు ఇదేంది, నాకు ముస్లిం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇది మతతత్వము, కమ్యూనలైజింగ్, పోలరైజింగ్. అండ్ ఇదే ఈయనే కాదు, వాళ్ళ రాహుల్ గాంధీ కూడా ఉరికిపోయిండు ఏనాడు గుట్టలకు. ఎందుకంటే ఆడ ముస్లిమ్స్ మెజారిటీ, మైనారిటీ మెజారిటీ, 50% ముస్లిమ్స్, 30% హిందూస్. అటువంటి ప్రాంతాలకు ఉరికిపోయిండు. అదే సేఫ్ సీట్ అని. కాంగ్రెస్ పార్టీ పథకాలు కూడా అన్ని తుర్కోళ్ళకు వేరే పథకాలు, మనకు వేరే పథకాలు. అది తప్పు, అది యాంటీ సెక్యులర్. మతపరంగా రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ, అది తప్పు, అది రాజ్యాంగానికి, అంబేద్కర్కు వ్యతిరేకం. అయితే ఇవన్నీ కూడా మతతత్వ పార్టీ నిజంగానే పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని సూడో సెక్యులరిజం అంటారు కొంతమంది. బీజేపీ అధికారంలోకి వస్తే కనుక ఫస్ట్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి. ఇదైతే ఒక దేశంలో ఒక చాలా పెద్ద అలజడి సృష్టిస్తుంది బీజేపీ అనేది వాళ్ళు చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఇచ్చే పార్టీ, చట్టానికి అనుకూలంగా అంబేద్కర్ ఆశయాల పాటించుకుంటా రిజర్వేషన్స్ ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. ముస్లిం రిజర్వేషన్స్ చట్టానికి విరుద్ధము, డెఫినెట్ తీస్తాము. అది ఎవరికి లాభం కాదు. అది దేశాన్ని విడదీసే డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ పార్టీ. అది ముస్లిమ్స్లకు నెత్తిలో పెట్టుకుంటుంది. ఇంకోటి మెజారిటీని అనగదొక్కే పాలసీస్ ఉంటాయి. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అది యాంటీ సెక్యులర్, యాంటీ అంబేద్కర్, యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ హైకోర్టు. ముస్లిం రిజర్వేషన్ ఈవెన్ హైకోర్టు కొట్టేసింది. మేము డెఫినెట్లీ ముస్లిం రిజర్వేషన్ ఎప్పుడు కూడా రానీకి చూస్తాం. ఎందుకంటే మతతత్వ పార్టీ మతం బేస్డ్ రిజర్వేషన్స్ చేస్తుంది, మేము చేయము. ఎన్నో ఉదాహరణగా ముస్లిమ్స్ కూడా లాభం లేదు. ఎందుకంటే
ఆ మతానికి రిజర్వేషన్స్ ఇస్తే ఎవరికి లాభం అవుతుంది? చదువుకున్న ముస్లిమ్స్ ఎదిగిన కొన్ని రాష్ట్రాలలో. మేము రిజర్వేషన్స్ ఇస్తే వెనుకబడిన వాళ్ళకి ఇస్తాము, అది ఏ మతమైనా ఏ కులమైనా. ఇంకోటి ఏమో ముస్లింల రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు హిందూస్ ముస్లింలకు కలమట్టయితే వాళ్ళ బిడ్డలకు రిజర్వేషన్ దొరుకుతాయా? ఇదేంది? ఇది అన్ని పిచ్చి పిచ్చివి, యాంటీ అంబేద్కర్, యాంటీ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్. మేము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇస్తాం, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాం, తగ్గాము. పేదోళ్ళు ఏ కులం మతమైనా కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్స్ ఇస్తాం. వాళ్ళు రిజర్వేషన్స్ తీసేసేటోళ్ళు. వాళ్ళు కర్ణాటకలో బీసీల రిజర్వేషన్ 4% తీసేది, ఓబీసీలది అది ముస్లింస్కి ఇచ్చిండ్రు. అది చట్టానికి విరుద్ధంగా, అంబేద్కర్కి విరుద్ధంగా. ఇది దుష్ప్రచారం. ఎందుకంటే వాళ్ళకు రాహుల్ గాంధీ పేరా చెప్పుకోలేరు, ఈ అసాధ్యమైన పథకాలు ఎవరు నమ్ముతలేరు. 2 లక్షల రుణమాఫీ అంట నమ్ముతలేరు. అయితే ఓన్లీ అవతల మీద దుష్ప్రచారం. అవతల ఏమైనా ఒట్లేందుకు వేసుకోవాలి? ఆయన నమ్మకుంటే ఈ ఒట్టు ఆ ఒట్టు 10 ఒట్లు తినవచ్చు నమ్మకుంటే. అంటే ఆయన మాటకి విలువ లేదా? అయితే అందుకే దేవుని పేరు తీస్తుండ్రు. మతతత్వ, అది ఏ దేవుని మీదో నాకు తెలియదు కానీ మతతత్వ పార్టీ అది. అది ఇంకోటి, వాళ్ళు హజ్కు పోతారంట, మా ట్యాక్స్ పని, మా ఎండోమెంట్స్ పైసలు, మా గుడి పైసలతోటి ముస్లింలకు హజ్ పంపుతారంట, క్రిస్టియన్లకు జెరూసలం పంపుతారంట. కానీ హిందువులను యాదగిరి గుట్ట వరకు పంపరంట, తిరుపతి వరకు, మన అయోధ్య వరకు పంపరంట. మతతత్వ పార్టీ అది. దాంతో దేశం నాశనం అవుతుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది. చూడబోతుంటే దాని పేరు మార్చాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇస్లాం నేషనల్ కాంగ్రెస్ అని మారాలి. మంచి పేరు. రైట్. రేవంత్ రెడ్డి గారు మీకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు కదా, మీకు లోపాయికారిగా మీరు గెలిచేలాగా అన్న ప్లానింగ్ జరుగుతుందా? అస్సలే చేయడు. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో ఉంది, మీకు ఏదో హెల్ప్ జరుగుతుంది. లేదు, అస్సలే చేయడు. ఎంత మిత్రుడైనా ఆయన ప్రొఫెషనల్ పాలిటీషియన్ అండ్ ఆయన పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈసారి ఆయన సక్సెస్ఫుల్ కాకుండొచ్చు, ఆయన ఇన్ఛార్జ్. ఎందుకంటే మోడీ వేవ్ చాలా పెద్దగా ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మీరు ముందు మంచినే ఉండే, కానీ ఆయనకు చాలా కష్టమైన జాబ్ ముఖ్యమంత్రి అంటే. అది ఈ పరిస్థితుల్లో ఇంకా కష్టమైన జాబ్. ఎందుకంటే చేతిలో చిప్పబెట్టిపోయిండు ఎవరు? కేసీఆర్. ఆయన అప్పులు తీసుకుంటే ఈయన అప్పులు కట్టాలి, 80,000 కోట్లు అప్పులు కట్టాలి. జీతాలు దాదాపు 55-60 వేల కోట్లు. ఇక రాష్ట్ర ఆదాయం అంతా దానికే పోతుంది. ఎందుకంటే 1,40,000 1,50,000 వస్తుంది. అండ్ ఇవే 1,40,000 పోతే చేతిలో ఏం మిగలదు. ఉన్న పథకాలు అమలు చేయలేరు, ఉన్న రైతు బంధు కూడా అమలు చేయలేకపోతున్నాడు. ఇక కొత్త రైతు బంధు ఎట్లా? కొత్త గ్యారెంటీస్ ఎట్లా? జీతాలు, అంగన్వాడీ జీతాలు నవంబర్వి మొన్న వచ్చినాయి. కరెంట్ కోతలు మొదలైనవి. తాగునీరు కొరకు సమస్య వస్తుంది, ట్యాంకర్ల ద్వారా కొంటున్నారు. అయితే ఇవన్నీ సమస్యలు మొదలైనవి. ఆయన జాబు చాలా కఠినంగా. అందుకే పెద్దన్న అని ఢిల్లీకి పోతాడు. అప్పుడు పెద్దన్ని ఇస్తేనే ఇంతో అంతో నడుస్తుంది. సో ఎలక్షన్ తర్వాత మీ పార్టీలోకి వస్తున్నాడా? మీకు ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా? నాకేం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేదు. బయట ఇక ఏమన్నా అనుకోవచ్చు, కానీ నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మీరు వింటూనే ఉంటారు కదా, అవగానే పార్టీని చీల్చడం, లేదంటే బీజేపీ నేతృత్వం. బీజేపీ ఎవ్వరూ చీల్చలేదు, వారు చినిగిపోతారు. ఈవెన్ మహారాష్ట్రలో కూడా మేము చీల్చలేదు, వారు చినిగిపోయారు. మీరు చీల్చలేదా? మేము మహారాష్ట్రలో అసలే. ఎందుకంటే వాళ్ళు మాకు అన్యాయం చేసిండ్రు. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది. మా శివసేన తోటి ప్రభుత్వం ఫామ్ చేసేయాలి. కానీ కుట్ర పని ఆడ శివసేనకు శత్రువులు ఎవరు? బీజేపీ కాదు, కాంగ్రెస్. కాంగ్రెస్ శత్రువులు ఎవరు? ఎన్సీపీకి శత్రువు శివసేన. 3 శత్రువులు కలిసి మమ్మల్ని ఎట్టి పరిస్థితులు ఓడగొట్టాలని ఒక కూటమి ఫామ్ చేశారు. తప్పు వాళ్ళదా మాదా? అండ్ 3 శత్రువులకు ఓన్లీ కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీజేపీని ఓడగొట్టాలి. కానీ ఈయన సిద్ధాంతం వేరు, ఆయన సిద్ధాంతం వేరు, ఆయన సిద్ధాంతం వేరు. వేరే సిద్ధాంతం ఉన్న కలిసిన వాళ్ళు ఎప్పుడూ విడిపోతారు. వాళ్ళు చీలిపోయినరు, ఒక్కొక్కరు చీలిపోయిండ్రు. శివసేన చీలిపోయింది, ఎన్సీపీ చీలిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు సగము బీజేపీలు జాయిన్ అయినరు. వాళ్ళ అనైతికంగా పొత్తు వాళ్ళది, మేము చీల్చలేదు.